చిక్కుల్లో హరిహర వీరమల్లు సినిమాని అడ్డుకుంటామని వార్నింగ్. ఇప్పటికే పలు కారణాలతో వీరమల్లు వాయిదా. ఇప్పుడు కూడా రిలీజ్ కష్టమేనా? పవన్ బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఇలాంటి సినిమా ఎలా చేస్తారంటూ కామెంట్స్. ఇంతకీ హరిహర వీరమల్లు గొడవేంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. ఎన్నో ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్నటువంటి ఈ ఫిక్షనల్ హిస్టారికల్ అడ్వెంచరస్ యాక్షన్ మూవీ ఎట్టకేలకు రిలీజ్కి రెడీ అయింది. జూలై 24న వరల్డ్ వైడ్గా థియేటర్లోకి తీసుకురావడానికి మేకర్స్ కూడా మొత్తం ప్లాన్ చేశారు. అయితే మరో 2 వారాల్లో ఆడియన్స్ ముందుకు వస్తుండగా ఊహించని విధంగా ఇప్పుడు ఈ మూవీకి వివాదంలో చిక్కుకుంది. బీసీ సంఘాల నుంచి ఈ మూవీకి షాక్ తగిలింది. హరిహర వీరమల్లు సినిమా తెలంగాణ బంధు, తెలంగాణ పోరాట యోధుడు, ప్రజావీరుడు పండుగ సాయన్న జీవిత కథను పోలి ఉందని, చరిత్రలో ఎక్కడా లేని కథను చెబుతూ చరిత్రను వక్రీకరిస్తున్నారని హైదరాబాద్లో బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. మూవీ టీం తమ చర్యలను సమర్థించుకోవడానికి ఇది పండుగ సాయన్న స్టోరీ కాదని, విజయనగరం సామ్రాజ్యం స్థాపించిన హరిహర రాయలు, బుక్కరాయలకు సంబంధించినటువంటి కథ అని చెబుతున్నారని ఆరోపించారు. సినిమా రిలీజ్ను అడ్డుకుంటామని హెచ్చరించారు కూడా. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నటువంటి హరిహర వీరమల్లు సినిమా ముమ్మాటికి కల్పితమని, తెలంగాణ బంధుక్, తెలంగాణ రాబిన్హుడ్, ప్రజావీరుడు పండుగ సాయన జీవిత చరిత్రను తీసుకొని ఒక కల్పిత పాత్రతో ఈ సినిమాను తీశారన్నారు. వాళ్ళు చేసిన తప్పులను సమర్థించుకోవడానికి ఇది పండుగ సాయన కథ కాదని, ఇది 1336లో విజయనగరం సామ్రాజ్యం స్థాపించిన హరిహర రాయలు, బుక్కరాయలకు సంబంధించిన కథ అని చెప్తున్నారని అన్నారు. అయితే వీరమల్లు ట్రైలర్లో చూసిన కంటెంట్ను బట్టి యూట్యూబ్లో వచ్చినటువంటి కథనాలు అండ్ ఆర్టికల్స్ ఆధారంగా మూవీ యూనిట్ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నామని కూడా అన్నారు. అయితే హరిహర రాయలు, బుక్కరాయలు తర్వాత 1406 నుంచి 1410 మధ్య కాలంలోనే సాల్వా వంశం అంతమవుతుంది. కానీ ట్రైలర్లో 1650 నుండి 1707 మధ్య జీవించినటువంటి ఔరంగజేబ్తో పవన్ కళ్యాణ్ యుద్ధం చేసినట్లు చూపించారు. ఔరంగజేబ్కు హరిహర వీరమల్లుకు మధ్య 300 ఏళ్ల గ్యాప్ ఉంది. ఇది ఎలా సాధ్యం? అండ్ 1591లో కులీ కుతుబ్ షాహీ చార్మినార్ని కట్టించాడు. కానీ ఈ వీరమల్లు సినిమాలో హరిహర రాయలకు సమకాలీకులుగా చూపిస్తున్నారు. చరిత్రలో వారి మధ్య 200 ఏళ్ల తేడా కూడా ఉంది. ఇదెలా సాధ్యం? అండ్ కోహినూర్ వజ్రాన్ని ఔరంగజేబ్ నుంచి హరిహర వీరమల్లు తీసుకురాన్నట్లు ట్రైలర్లో చెప్పారు. కోహినూర్కి హరిహర రాయలతో అసలు ఏం సంబంధం ఉంది? అండ్ పవన్ కళ్యాణ్కి ఒక బందిపోటుగా, పోరాట యోధుడిగా, నిజాం సుల్తాన్ను ఎదిరించినటువంటి నాయకుడిగా పవన్ కళ్యాణ్ కనిపిస్తారని ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతుందని కూడా అన్నారు. అయితే హరిహర రాయలు రాజ్యాన్ని స్థాపించి పోరాటం చేశారే తప్ప చరిత్రలో ఎక్కడా తిరుగుబాటుదారులుగా, పోరాట యోధులుగా చెప్పబడలేదని అన్నారు. కానీ సినిమాలో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ను అలా ఎందుకు చూపించారో సమాధానం చెప్పాలని, అండ్ పండుగ సాయన తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 1840 నుండి 93 మధ్య కాలంలో జీవించాడు. పండుగ సాయనకు హరిహర రాయలు, ఔరంగజేబ్కు మధ్య దాదాపు 600 ఏళ్ల తేడా ఉంది. ట్రైలర్లో చూసిన దాని ప్రకారం నిజాంలు, పెత్తందార్లు, రజాకార్లు ప్రజలను హింసిస్తుంటే వారి తరపున పోరాటం చేసే నాయకుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించారు. అది ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయన పాత్రనే. అండ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధమైనటువంటి వీరుడి కథను చరిత్రతో సంబంధం లేకుండా చెప్తున్నారని, చార్మినార్, ఔరంగజేబ్, పండుగ సాయన్న, హరిహర రాయలు ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంది అని కూడా అన్నారు. అసలు చరిత్ర ఏంటి? అండ్ పవన్ కళ్యాణ్ నటించడం ఏంటి? అండ్ ఏమాత్రం అవగాహన లేకుండా ఎలా చేశారు? అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా స్కూల్ పిల్లల్ని అడిగినా కూడా హరిహర రాయలు అండ్ ఔరంగజేబ్ కాలం, చార్మినార్ ఎప్పుడు నిర్మించారనేది చెప్తారు. కానీ సంబంధం లేని అంశాలను కమర్షియల్ కోణంలో కేవలం డబ్బు కోసమే ఒక చెత్త సినిమా తీసి ప్రజల మీద రుద్దాలని, అండ్ దాన్నే చరిత్రగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. కాబట్టి ఈ సినిమాని అడ్డుకుంటామని, తెలంగాణ వీరుడు పండుగ సాయన జీవితం ఆధారంగా సినిమా తీయాలని చాలా మంది అనుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ చరిత్రను వక్రీకరించి హరిహర వీరమల్లు సినిమా తీయడం వల్ల భవిష్యత్తులో ఎవరైనా నిజమైనటువంటి చరిత్రతో తీసినా చరిత్రను వక్రీకరిస్తున్నారని భావించే అవకాశం ఉందని, అండ్ వీరమల్లులో చూపించిందే నిజమని నమ్మే ప్రమాదం ఉంది. అందుకనే తప్పకుండా ఈ సినిమాని అడ్డుకుంటామని, అండ్ దీనిపై న్యాయ పోరాటం చేస్తామని, ఖచ్చితంగా ఈ నిరసనలు మరింత ఉధృతం చేస్తామని కూడా, అవసరమైతే హైకోర్టులో పిలువేయబోతున్నామని కూడా, అండ్ వీలుంటే పవన్ కళ్యాణ్ని కూడా కలుస్తాం అని కూడా అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ మాకు శత్రువు కాదు. ఆయన నటించినటువంటి ఏ సినిమా కూడా మేము అడ్డుకోలేదు. మా గొడవ పవన్తో కాదు, ఆయన తీసినటువంటి హరిహర వీరమల్లు సినిమాతో. అండ్ ఇప్పటికీ ఆయన అంటే మాకు చాలా గౌరవం ఉందని బీసీ సంఘాల నేతలు చెప్పుకొచ్చారు. అయితే హరిహర వీరమల్లు మూవీకి క్రిష్ జాగర్లమూడి అండ్ జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏఎం రత్నం నిర్మించారు. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడినటువంటి ఈ సినిమా ఫైనల్గా ఒక రిలీజ్ డేట్కి రావడంతో ఫ్యాన్స్ అంతా కూడా హ్యాపీగా ఉన్నారు. బట్ ఇలాంటి టైంలో బీసీ సంఘాల నుంచి ఈ సినిమాపై వ్యతిరేకత వ్యక్తమవుతుండడం మేకర్స్ కొంచెం తలనొప్పిగానే మారుతుంది.
మరి దీనిపై అయితే మూవీ టీం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. సో మొత్తంగా అంటే గతంలో కూడా ఆయన బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవులు అంటే ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం, బట్ ఇలాంటి పదవిలో ఉండి కూడా చరిత్రను వక్రీకరించే సినిమాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారంటూ కూడా మరొకసారి మరికొంతమంది అయితే క్వశ్చన్ చేస్తున్నారు. సో మొత్తంగా హరిహర వీర వాళ్ళు ఇప్పటి నుంచే కాదు, గతంలో నుంచి కూడా ఎప్పుడో షూట్ అయ్యి ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమా, అవసరమైతే ఇప్పుడు పార్ట్ 2 కూడా వెయిటింగ్ చేయాల్సిన పరిస్థితి. బట్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ బిజీ వల్ల అండ్ దాని తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అవ్వడం, దాని తర్వాత షూటింగ్కి రాకపోవడం, ఇలా డిలే అవుతూ వచ్చి కంప్లీట్గా జూలై 24th ఒక ఫైనల్ డేట్ వచ్చింది. బట్ ఇలాంటి డేట్ వచ్చిన టైంలో ఇలాంటి ఒక కాంట్రవర్సీ రావడం నిజంగా కొంచెం ఇబ్బంది అనే చెప్పాలి. బట్ దీన్ని కంప్లీట్గా వాళ్ళు మూవీ టీం మాత్రం ఇది ఆయనకు సంబంధించిన పండుగ సాయనకు సంబంధించినటువంటి స్టోరీ కాదు, సో ఇది వేరే స్టోరీ, మీరు మూవీ చూస్తే అర్థమవుతుంది అని కూడా ఇంతవరకు రియాక్ట్ ఏమన్నా అవుతారో అని కూడా అన్నారు. బట్ ఎవరైతే రియాక్ట్ అయ్యారు, సో చూడాలి మరి ఇది నిజంగానే పండుగ సాయన కథ లెక్క ఉందా, లేకపోతే దాన్ని ఏమన్నా కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమన్నా జోడించి వేరే విధంగా తీశారనేది తెలియదు కానీ. బట్ మరి ఈ ట్రైలర్ చూశాక మీకేమనిపిస్తుంది? నిజంగానే ఇది పండుగ సాయన స్టోరీయా, లేదంటే కావాలని ఇలా కొంతమంది ప్రచారం చేస్తున్నారన్న కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.